ఈ సంవత్సరం జూన్లో జరగబోయే టీ20 ప్రపంచ కప్ కంటే ముందు ఇండియా ఆడబోయే చివరి టీ20 సిరీస్ ఆఫ్ఘనిస్తాన్తో జరిగే 3 మ్యాచ్ల కోసం బీసీసీఐ ఇండియా టీంని అనౌన్స్ చేసింది. ఈ ఫార్మేట్లో గత సంవత్సర కాలంగా ఆడకుండా ఉన్న ఇండియన్ స్టార్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తిరిగి ఇండియా టీ20 జట్టులోకి వచ్చారు. రోహిత్ శర్మ కెప్టెన్ గా తిరిగి ఎంపికయ్యాడు. రోహిత్ శర్మ తర్వాత కెప్టెన్స్ గా చేసిన హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ గాయాలతో ఈ సిరీస్ లో అందుబాటులో లేరు. 2022 నవంబర్లో టీ20 ప్రపంచ కప్లో ఇంగ్లాండ్తో సెమీఫైనల్లో ఇండియా ఓడిపోయినప్పటి నుంచి రోహిత్ మరియు కోహ్లీ టీ20 ఆడలేదు. 2023లో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్, వన్డే ప్రపంచ కప్ కోసం వీరిద్దరూ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. కేప్ టౌన్ లో జరిగిన టెస్ట్ మ్యాచ్ సందర్భంగా ఇండియన్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ వీళ్ళిద్దరితో సమావేశమై వెస్టిండీస్ యుఎస్ లో జరిగే టీ20 ప్రపంచ కప్ కోసం రోహిత్, కోహ్లీలు టీ20 జట్టులోకి రావడం కోసం చర్చలు జరిగాయి. వీరిద్దరూ తిరిగి జట్టులో ఎంపిక అవడంతో వరల్డ్ కప్ టీంలో ఖచ్చితంగా ఉంటారని అర్థం చేసుకోవచ్చు. టీ20 ప్రపంచ కప్ తర్వాత ఇండియా ఎక్కువగా టీ20లో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ఆడింది. గత వన్డే ప్రపంచ కప్లో హార్దిక్ గాయంతో ఆ తర్వాత జరిగిన టీ20లో సూర్యకుమార్ యాదవ్ సారథ్యం వహించాడు. గత ఏడాది డిసెంబర్లో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్లో, సౌత్ ఆఫ్రికాతో జరిగిన సిరీస్లో కూడా సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా చేశాడు. రుతురాజ్ గైక్వాడ్ కూడా సౌత్ ఆఫ్రికా సిరీస్లో గాయంతో ఈ సిరీస్ కి దూరంగా ఉన్నాడు. ఈ 16 మంది జట్టు సభ్యుల్లో కేఎల్ రాహుల్ కి చోటు దక్కలేదు. ఇషాన్ కిషన్ కూడా తన ఆటపై ఎక్కువగా దృష్టి సారించడానికి విరామం అవసరమని పేర్కొన్నాడు. అదే రీజన్ తో దక్షిణాఫ్రికాతో జరిగిన 2 టెస్టులకు కూడా దూరం అయ్యాడు. ఇటీవల ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్లో వికెట్ కీపర్ గా ఉన్న జితేష్ శర్మ తన స్థానాన్ని నిలుపుకున్నాడు. దాదాపుగా 1 సంవత్సరం తర్వాత సంజు శాంసన్ టీ20 జట్టులోకి తిరిగి వచ్చాడు. ముంబై ఆల్రౌండర్ శివం దూబే ఐపీఎల్లో బాగా రాణించడంతో గత కొద్ది కాలంగా జట్టుతో ట్రావెల్ చేస్తున్నాడు. ఈ సిరీస్ లో కూడా తనకు స్థానం దక్కింది. ఇంగ్లాండ్ తో స్వదేశంలో జరగనున్న 5 టెస్టుల సిరీస్ కి ముందు వర్క్ లోడ్ దృష్టిలో పెట్టుకుని జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్లకి రెస్ట్ ఇచ్చారు. అలాగే శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా కూడా ఈ సిరీస్ నుంచి దూరం అయ్యారు. సౌత్ ఆఫ్రికా సిరీస్ లో ఉన్న ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్ హర్షదీప్, ఆవేష్ ఖాన్, ముఖేష్ కుమార్ని ఈ సిరీస్ లో కూడా కొనసాగించారు. ఇక స్పిన్నర్స్ గా అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్నోయిల్ ని సెలెక్ట్ చేశారు. జనవరి 11, 14, 17 తేదీల్లో ఆఫ్ఘనిస్తాన్తో జరిగే 3 టీ20ల తర్వాత ఇండియా జనవరి 25 నుంచి మార్చి 11 వరకు ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ ఆడుతుంది. ఆ తర్వాత ప్లేయర్స్ ఐపీఎల్ జట్టుల్లో చేరుతారు. ఈ ఐపీఎల్ వరల్డ్ కప్ కంటే 2 వారాల ముందు మాత్రమే ముగుస్తుంది. టీ20 వరల్డ్ కప్ జూన్ 1న ప్రారంభమవుతుంది. ఆఫ్ఘనిస్తాన్తో ఫస్ట్ టీ20 జనవరి 11న మొహాలీలో, సెకండ్ టీ20 జనవరి 14న ఇండోర్లో, థర్డ్ టీ20 జనవరి 15 బెంగళూరులో జరుగుతుంది. ఈ 3 పిచ్లు బ్యాటింగ్కి స్వర్గధామంగా ఉన్నాయి. దీంతో ఈ సిరీస్ మొత్తం పరుగుల వరద పారే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ మీరు మరోసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.